అందరికీ నమస్కారం. నా ఫ్యాన్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ మీరు ఇక్కడ వరకు వచ్చినందుకు. మీ ప్రేమ లేకుండా నేను అసలు ఇంత దూరం రాలేను. అండ్ మీరు ఈ పర్టిక్యులర్ ఫంక్షన్కి వచ్చారంటే నాకు చాలా చాలా ఎంకరేజింగ్గా ఉంది. అండ్ మా మా మీడియా మిత్రులు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ మీ సపోర్ట్ వల్ల తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని ఇంత ఇంత బాగా రిప్రజెంట్ చేయగలుగుతున్నాను. నన్ను ఎక్కడ ఎవరు చూసినా ఎప్పుడు తెలుగు అమ్మాయిలా అనుకుంటారు. నేను కూడా అలాగే ఫీల్ అవుతాను బికాజ్ నా కోపం వస్తే నోటి నుంచి తెలుగు వస్తుంది. ఒక్కొక్కసారి మా బండిలో కూర్చున్నప్పుడు నా డ్రైవర్ చూస్తే మధ్యలో ఎందుకు తెలుగు వచ్చేసింది అప్పుడు ఓకే ఓకే అలా ఇట్ హ్యాపెన్స్. సంపత్ గారు నేను చేసిన ఐ థింక్ దిస్ ఇస్ అవర్ 4th ఫిల్మ్ టుగెదర్. 3 films, it's literally like growing up together. Like I remember meeting Sampath Garu for Racha narration, and appudu ఆయన చెప్పిన స్టోరీ ఇంత నాకు గ్రిప్పింగ్గా అనిపించింది. ఒక సినిమాలో స్క్రీన్ ప్లేస్ ఎలా ఉంటాయి, ఎందుకు అలా ఉంటాయి అనేది నేను సంపత్ గారి దగ్గర పని చేసుకుని నేర్చుకున్నాను. అండ్ ఇన్ఫ్యాక్ట్ lot of my movie making decisions all were an impact of what Sampath Garu actually had on my career. Whenever I would work with him or whenever I would talk to him, it would be very very educative for me because I know commercial సినిమాల్ని ఎప్పుడు కొంచెం అరే కమర్షియల్ సినిమాయే కదా అలా ఆలోచిస్తారు, అంటే దీంట్లో ఏంటి అంత థాటు, ఏంటి అంత ఎఫర్టు అని అనుకుంటారు. బట్ యాక్చువల్లీ కమర్షియల్ సినిమా ఈజ్ సంథింగ్ దట్ ఎవ్రీబడి కెన్ వాచ్. అండ్ ఐ రిమెంబర్ నేను రచ్చా నేను ముంబైలో చూపించాను అప్పుడు. అండ్ ఎవరికి భాష తెలియదు కానీ అందరికీ సినిమా అర్థమైంది. అండ్ ఐ థింక్ దాట్ ఈస్ బిన్ ద బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఆఫ్ తెలుగు సినిమా, దట్ భాష అర్థమైనా అర్థం కాకపోయినా వాళ్ళకి సినిమా ఏం చెప్తుందో అర్థమవుతుంది. అండ్ ఫర్ మీ నా డెడికేషన్ గురించి లేదంటే నా వర్క్ ఎథిక్ గురించి అందరూ మాట్లాడారు. చాలా చాలా థ్యాంక్ యూ ఫర్ మెన్షనింగ్ దాట్. బట్ యాక్చువల్గా నేను అది నేర్చుకుందే సంపత్ గారి దగ్గర నుంచి అండ్ సౌందర్ గారి దగ్గర నుంచి. దిస్ ఇస్ వన్ సెట్ ఐ హ్యావ్ టు సే, there are no titles, ante we're all working for the movie. There is no Sondar garu anni panulu chestaru, Sampath garu anni panulu chestaru, nenu anni panulu chestanu, Vashishta garu anni we don't have a title. We have amazing team in our directional department. There's Giri, there's Pranay, we have an amazing cast of Vashishta, Heba ivala raledu but Heba, and we all just work like we are making a movie. And I feel like our work ethic, I've been learning that from this team, and especially Sampath Garu and Saundar Garu because I've worked with them before. I just see this is something that has not changed in so many years. And thank you. I feel like oka actor, especially when people say that as a female actor you should be doing different kind of roles. Adi ela sadhyam only if a director believes in you, only if he thinks that you can pull off a character can you do something like this. So I'm very very thankful to Sampath Garu that you thought of me for this part. And I think he also knows me as a person, literally chinnapad nunchi he knows me as a person, and he always knew my drive. Ante ఇంత ప్రేమ ఇంత స్టార్డమ్ మీరు ఇచ్చారు, బట్ ఐ జస్ట్ ఆల్వేస్ జస్ట్ వాంటెడ్ టు యాక్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా. అండ్ ఐ థింక్ హీ ఆల్వేస్ న్యూ మై నా కోరిక, నా తమన్నా ఏంటో ఆయనకి ఆల్వేస్ చిన్నప్పటి నుంచి ఆయనకి తెలుసు కొత్త కొత్త పాత్రలు చేయాలని. ఈ సినిమా పర్టిక్యులర్గా ఐ డోంట్ థింక్ ఇది మాకు సినిమా. ఐ థింక్ సంపత్ గారు చెప్పినట్టు ఇది మాకు సినిమా కాదు, బికాజ్ ఏదో మ్యాజిక్ జరిగింది. ఇది మేము బియాండ్ అస్ అనుకుంటున్నాము. బికాజ్ చాలాసారి సీన్స్ చేసేటప్పుడు ఇది మేము చేయలేము. మేము ఒక మంచి మీడియం అవ్వచ్చు ఈ కథ చెప్పుకోవడానికి,
కానీ ఇది మేం చేయట్లేదని అనిపించింది చాలాసారి. దిస్ వాజ్ మెనీ టైమ్స్. ఎందుకంటే నేను షార్ట్ ఇచ్చిన తర్వాత మానిటర్ వెనక్కి వెళ్తే ఇది నేనా అనేది నేనే నమ్మలేకపోతున్నాను. సో ఐ అండర్స్టాండ్ దట్. అండ్ ఈ క్యారెక్టర్ నాకు ఎందుకు ఇంత కొత్తగా అంటే ఏమీ చేయకుండా మీకు ఒక ఫీలింగ్ కలిగించాలంటే నేను ఏం ఫీల్ అవ్వాలి అది నేను ఈ సినిమా ద్వారా డిస్కవర్ చేశాను. అండ్ ఇది నాకు చాలా కొత్త ఒక జర్నీ. నేను అస్సలు అనుకోలేదు ఇలాంటి ఒక జర్నీ కూడా నేను వాక్ చేస్తాను. మళ్ళీ సౌందర్ గారు గురించి మాట్లాడారు. ఆయన అస్సలు మాట్లాడరు. బట్ I really miss him when I go to any other set. బికాజ్ వెనెవర్ ఈ సినిమాలో నేను అస్సలు మేకప్ వేసుకోలేదు. మీరు ఈ కోల్ చూస్తున్నారు, దట్ ఈస్ ఇట్. అండ్ ద బొట్టు. ఒక యాక్టర్ పర్ఫామ్ చేసేటప్పుడు ఎమోషన్ మిస్ అవ్వకూడదు. ఏదైనా సరిగా అవ్వకపోతే ఓకే, దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. హీ ఆల్వేస్ ఇస్ సో ఫోకస్డ్ ఆన్ మేకింగ్ షూర్ ఆ ఎమోషన్ కమ్యూనికేట్ అయిందా లేదా అని. అండ్ ఐ సీరియస్లీ ఫీల్ లైక్ he's the top few cinematographers I have worked in the entire country, and we're so lucky to have Saundar Garu on our team. Vashishta, andru mi voice gurinchi maatladtaru, but I today have to say, ఆయన ఈ సినిమా చేయకపోతే I don't know how would this film be as strong, because whenever we are showing divine power, we have to show how bad it can be. And the entire performance of bringing that kind of energy, I think Vashishta Garu has totally embodied. And Ainki asalu his performance is going to be remembered for sure. He's an amazing actor. I'm sure he's going to have a very wondrous career moving ahead. He already is so loved, but I'm sure after this film people will love him even more. Madhu Garu, meeku ఈ సినిమా చేసిన తర్వాత అట్లీస్ట్ మీకు ఆశీస్సులు చాలా వస్తాయి. ఇంత ఆశీస్సులు అసలు ఒక పర్సన్ ఎలా హ్యాండిల్ చేయాలో నాకు తెలియదు. మహాకుంభ్ అనేది ఒక పర్సన్ వెళ్ళాలంటే కష్టం, ఒక ఫ్యామిలీ వెళ్ళాలంటే చాలా కష్టం. అండ్ యూనిట్ మొత్తం తీసుకెళ్లారు. అది అసలు ఎలా కుదురుతుందో నేను కూడా వెళ్ళాను. ఓకే, చూద్దాం ఏమవుతుందో. అసలు దేవుడు మమ్మల్ని అలా చేయి మీద తీసుకుని అలా దర్శనం మన టేకింగ్ ద డిప్ అండ్ కమింగ్, ఇట్ ఫెల్ట్ లైక్ దాట్. అండ్ థ్యాంక్ యూ మధు గారు. మీరు నిజంగా దేవుడుకి యూ బికేమ్ దట్ మీడియం ఫర్ లెటింగ్ అస్ హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్. నేను ఇంతవరకు కాశీ ఎప్పుడు వెళ్ళలేదు. అండ్ శివులు భక్తుడు ఉన్నా కూడా ఐ నెవర్ హ్యాడ్ ద ఛాన్స్ టు గో టు కాశీ బిఫోర్, అండ్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు గో. ఐ వాంటెడ్ టు టేక్ మై పేరెంట్స్ దేర్. But this is very emotional for me because I thank you, because that is the first day of shoot and I was blown. I think I was in a trance. I don't think I was there because I was blown by that place. And I hope our energy meeku ee cinema lo paatralo meeku kanpadutundi. Ajneesh Garu is the third hero of the film. I have to say, because without him, without the sound, this film is not possible. All the actors here on stage today, thank you for the entire team for being here. It's an absolutely pleasure to have worked with each and every one of you. కష్టాలు ఎంత చేస్తామో అవన్నీ అవసరం లేదు. ఈ సినిమా మీకు ఎంటర్టైనింగ్గా అనిపించాలని కోరుకుంటున్నాము. ఐ హోప్ మేము we just try to tell you a story of good over evil, and నాకు తెలిసినంత వరకు అది ఎక్కడ ఉన్నా అది హ్యూమన్స్కి ఒకటే. సో ఐ థింక్ లాంగ్వేజ్ని క్రాస్ చేస్తూ ఈ సినిమా వెళ్తుంది అనుకుంటున్నాను. అండ్ ఐ రియలీ హోప్ యూ గైజ్ ఎంజాయ్ ద ఫిల్మ్ ఆన్ 17th of April. థ్యాంక్ యూ.